హలో అండి, వెల్కమ్ టు నాగేశ్వరి హోమ్. ఈరోజు అయితే ఎండు రొయ్యలు చింత చిగురు కూర చేద్దాం. ముందుగా ఎండు రొయ్యలు క్లీన్ చేద్దామండి. రొయ్యలు తీసుకుని ముందుగా ఒక తల తోక తీసి తర్వాత కాళ్ళు తీస్తే ఇవి ఈ విధంగా వస్తాయండి. సేమ్ ఇదే విధంగా అన్ని రొయ్యలని చేసుకోవాలి. ఇవి మనం తెచ్చుకోగానే ఇలా క్లీన్ చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఎప్పటికల్లా అప్పుడు వండుకోవచ్చు. రొయ్యలు చూసారు కదా, చేసిన తర్వాత వేస్ట్ పార్ట్ ఎక్కువ వచ్చింది కదా, సో ఎన్నో అవ్వండి రొయ్యలు. ఇప్పుడు ఈ రొయ్యలు తీసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుని ఈలోపు మనం ఇంకో స్టవ్ మీద హాట్ వాటర్ అయితే పెట్టుకోవాలండి. కొద్దిగా హాట్ వాటర్, జస్ట్ ఇవి క్లీన్ చేయడానికి మాత్రమే. తర్వాత ఈ హాట్ వాటర్లో మనం వేయించుకున్న రొయ్యలు అయితే వేసుకుందామండి. అప్పుడు అవి వేసుకుని వాష్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, రొయ్యలు వేయించి హాట్ వాటర్లో వేయగానే దాంట్లో ఉన్న పౌడర్ పార్ట్లో మొత్తం బయటికి పోతుంది. చింత చిగురు కూడా రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. నేను రొయ్యలు చేసినవి అమ్ముతున్నారనుకుని చూసుకోకుండా తెచ్చేసుకున్నానండి. ఇంటికి వచ్చి చూశాక తెలిసింది అవి చేసిన రొయ్యలు కాదు, అవి చిన్న రొయ్యలని. సో ఆ చిన్న రొయ్యలు చేసేటప్పటికి చాలా టైం పట్టింది. పెద్ద రొయ్యలు అయితే కర్రీలో కనిపిస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయండి. మీ దగ్గర ఉంటే పెద్ద రొయ్యలు అయితే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత అందులో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత కాసేపు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోండి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. చింత చిగురుతో చేసే కర్రీస్ బాగుంటాయి కదండి. నేనైతే చింత చిగురు చూడగానే రొయ్యలు గుర్తొచ్చాయి, రెండు ఒకేసారి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు చింత చిగురు చాలా లేతగా ఉందండి, అందుకే కాడలతో సహా వేసాను నేను కర్రీలో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, అలానే 2 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఉప్పు చూసుకుని వేసుకోండి, ఒకవేళ సరిపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని కాసేపు అయితే మగ్గించుకోండి. ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుందండి. తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం హాట్ వాటర్లో వేసి వాష్ చేసుకున్న ఎండు రొయ్యలు ఇందులో వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్ గ్రేవీ మొత్తం ఎండు రొయ్యల్లో బాగా కలిసేలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చింత చిగురు అయితే ఇందులో వేసుకోండి. లాస్ట్లో వేసుకోవాలండి చింత చిగురు, వాటర్ అంతా ఇంకిపోయాక అప్పుడు వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోండి. ఇది లేతగా ఉంది కాబట్టి త్వరగానే ఆకు అనేది మగ్గిపోయిందండి కర్రీలో. ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. లేత కాడలే కాబట్టి కాడలతో సహా తినేయచ్చండి, చాలా బాగుంది కర్రీ అయితే. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.